Okay, students, problem number 8. Find the directional derivative of f of x comma y comma z is equal to xy cube plus yz cube at the point 2 minus 1 1 in the direction of vector I bar 2j bar I bar plus 2j bar plus 3k bar. సో మనకి ఇది సర్ఫేస్ ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ అని సర్ఫేస్ ఇచ్చారు అండ్ డైరెక్షన్ వెక్టర్ ఇచ్చారు. మనకి ఒక సర్ఫేసు డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఈ రెండింటి మధ్య డైరెక్షనల్ డెరివేటివ్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. దీనికి ఆల్రెడీ నేను ఫార్ములా చెప్పాను. ఇది ప్రాబ్లం నెంబర్ 8 మీకు ఇచ్చిన లిస్ట్లో ప్రాబ్లం నెంబర్ 8 ఇది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మీకు ఇచ్చిన లిస్ట్లో డార్క్ చేసిన ప్రాబ్లం అన్ని ఓల్డ్ పేపర్స్లో అడిగినవి. ఇది కూడా చాలాసార్లు ఓల్డ్ పేపర్లు అడిగారు. దీని థియరీ కూడా ఇంతకుముందు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటంటే ఫార్ములా ఇది థియరం, డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ఎ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ పై at the point p x comma y comma z in the direction of a unit vector e bar is equal to e bar dot grade phi or equal e bar dot del phi. ఇక్కడ పై అనేది మనకి స్కేలార్ పాయింట్ ఫంక్షను. అంటే ఈ స్టేట్మెంట్తో కనుక మనం కంపేర్ చేసుకున్నట్లయితే, ఈ స్టేట్మెంట్తో కంపేర్ చేస్తే కనుక మన రిజల్ట్, మన థియరము ఈ స్టేట్మెంట్తో కంపేర్ చేస్తే మన ప్రాబ్లము ఇక్కడ ఎఫ్ అనేది ఇచ్చాడు, పై ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్. అంటే మనకి ఆ పై ప్లేస్లో ఎఫ్ ఇచ్చాడు, XYZ అనే పాయింట్ ఇచ్చాడు 2 - 1 1. అంటే ఇక్కడ మనకి డైరెక్షన్ వెక్టర్ ఇచ్చాడండి. డైరెక్షన్ ఆఫ్ యూనిట్ నార్మల్ వెక్టర్ ఇవ్వాలి మనకి ఇచ్చిందండి డైరెక్షన్ వెక్టర్. దీనికి యూనిట్ నార్మల్ వెక్టర్ని క్యాలిక్యులేట్ చేసి అప్పుడు మనకు ఆ డైరెక్షన్లో మన డైరెక్షనల్ డెరివేటివ్ అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయవలసి వస్తాం అన్నమాట. సో ఫస్ట్ దానికోసం ఏం చేస్తామంటే డెల్ పై క్యాలిక్యులేట్ చేయాలి. డెల్ పై క్యాలిక్యులేట్ చేయడం గివెన్ దట్ ద స్కేలార్ పాయింట్ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు xy క్యూబ్ ప్లస్ yz క్యూబ్. డెల్ పై కావాలంటే ∂f/∂x కావాలి, ∂f/∂y కావాలి, ∂f/∂z కావాలి. ఫస్ట్ వీ క్యాన్ ఫైండ్ ∂f/∂x. దీని విత్ రెస్పెక్ట్ ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్ డిఫరెన్షియేషన్ 1 అండ్ y క్యూబ్ ఉంటుంది ప్లస్ ఇక్కడ అసలు ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి దీని డిఫరెన్షియేషన్ ఎంటైర్ 0. సో y క్యూబ్ మిగులుతుంది. ∂f/∂y విత్ రెస్పెక్ట్ y పార్షియల్ డిఫరెన్స్ చేయాలి. ఎక్స్ యాస్టీజ్గా ఉంటుంది, y క్యూబ్ డిఫరెన్షియేషన్ 3y² ప్లస్ y డిఫరెన్షియేషన్ 1 z క్యూబ్ యాస్టీజ్గా ఉంటుంది. అంటే 3xy² ప్లస్ z క్యూబ్. అండ్ దీని విత్ రెస్పెక్ట్ జెడ్ పార్షియల్ డిఫరెన్స్ చేయాలి. ఇక్కడ జెడ్ అనే టర్మ్ లేదు, అసలు XY క్యూబ్లో జెడ్ లేదు కాబట్టి దీని డిఫరెన్షియేషన్ 0 ప్లస్ జెడ్ క్యూబ్ డిఫరెన్షియేషన్ 3z², అంటే 3yz². ఇది ∂f/∂z. సో డెల్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ I బార్ ఇంటూ ∂f/∂x ప్లస్ J బార్ ఇంటూ ∂f/∂y ప్లస్ K బార్ ఇంటూ ∂f/∂z. అంటే I బార్ ∂f/∂x అంటే y క్యూబ్ ప్లస్ J బార్ ఇంటూ ∂f/∂y అంటే 3xy² ప్లస్ z క్యూబ్ అండ్ K బార్ ఇంటూ ∂f/∂z అంటే 3yz². సో అంటే డెల్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ I బార్ y క్యూబ్ ప్లస్ J బార్ 3xy² ప్లస్ z క్యూబ్ ప్లస్ K బార్ ఇంటూ 3yz². సో డెల్ ఆఫ్ కావాలి మనకి ఫస్ట్ ఎట్ ద పాయింట్ ఎంత 2 - 1 1. అంటే డెల్ ఆఫ్ ఎట్ 2 - 1 అని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అంటే y క్యూబ్ I బార్ ప్లస్ 3xy² ప్లస్ z క్యూబ్ J బార్ ప్లస్ 3yz² K బార్ ఎట్ 2 - 1 1. అంటే x ప్లేస్లో 2, y ప్లేస్లో -1, z ప్లేస్లో 1 రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేస్తే y క్యూబ్ అంటే y ప్లేస్లో -1 రిప్లేస్ చేస్తే -1 హోల్ క్యూబ్ అంటే -1 ఇంటూ I. ఇక్కడ x అంటే 2, 3 2 6, y² అంటే -1 హోల్ స్క్వేర్ అంటే 1 అంటే 6. ఇక్కడ z అంటే 1 క్యూబ్ అంటే 1, 6 + 1 J బార్. ఇక్కడ 3 ఇంటూ y అంటే -1, z అంటే 1 అంటే -1 ఇంటూ 3 -3 K బార్. ఫైనల్లీ డెల్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది -I బార్ ప్లస్ 7J బార్ -3K బార్. యూనిట్ నార్మల్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్. మనకి డైరెక్షన్ వెక్టర్ ఇచ్చాడు, ఈ డైరెక్షన్ వెక్టర్లో యూనిట్ నార్మల్ వెక్టర్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఒక డైరెక్షన్ వెక్టర్ ఇచ్చినప్పుడు ఆ డైరెక్షన్కి యూనిట్ నార్మల్ వెక్టర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ బార్ ఈజ్ ఎనీ డైరెక్షన్, ఆర్ బార్ అనే వెక్టర్ ఇది డైరెక్షన్. ఈ డైరెక్షన్లో దీనికి యూనిట్ నార్మల్ వెక్టర్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ఈ బార్. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఈ బార్. అంటే ఆర్ బార్ బై మోడ్ ఆర్ బార్ అనేది యూనిట్ నార్మల్ వెక్టర్ ఆఫ్ దిస్ డైరెక్షన్ వెక్టర్ అంటే ఆర్ బార్కి. అంటే ఇప్పుడు మనకి యూనిట్ నార్మల్ వెక్టర్ ఇచ్చాడు డైరెక్షన్ వెక్టర్, దానికి యూనిట్ నార్మల్ వెక్టర్ని క్యాలిక్యులేట్ చేయాలి. యూనిట్ నార్మల్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ I బార్ ప్లస్ 2J బార్ ప్లస్ 3K బార్ ఈజ్ I బార్ ప్లస్ 2J బార్ ప్లస్ 3K బార్ ఈజ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆ వెక్టర్. అంటే I బార్ ప్లస్ 2J బార్ ప్లస్ 3K బార్ బై మోడ్ I బార్ ప్లస్ 2J బార్ ప్లస్ 3K బార్. అంటే మోడ్ I బార్ ప్లస్ 2J బార్ ప్లస్ 3K బార్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1² I బార్ కాంపోనెంట్ హోల్ స్క్వేర్ ప్లస్ J బార్ కాంపోనెంట్ హోల్ స్క్వేర్ ప్లస్ K బార్ కాంపోనెంట్ హోల్ స్క్వేర్ అంటే √14. I బార్ ప్లస్ 2J బార్ ప్లస్ 3K బార్ బై √14. అంటే డైరెక్షనల్ డెరివేటివ్ ఈజ్ ఈక్వల్ E బార్ డాట్ డెల్ ఎఫ్.
డైరెక్షనల్ డెరివేటివ్ ఫార్ములా ఈ బార్ డాట్ డెల్ ఆఫ్ అంటే ఈ బార్ అంటే ఐ బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 3k బార్ బై రూట్ 14 డాట్ డెల్ ఆఫ్ అంటే మైనస్ ఐ బార్ ప్లస్ 7j బార్ మైనస్ 3k బార్. వీ నో దట్ ఐ బార్ డాట్ ఐ బార్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఐ బార్ డాట్ ఐ బార్ ఈజ్ ఈక్వల్ టు 1. 1 into -1 is -1. j bar dot j bar is equal to 1. 2 7s are 14. k bar dot k bar is equal to 1. 3 3s are 9 minus 9 divided by root 14. Minus 1 minus 9 minus 10. 14 minus 10 4 by root 14. And problem number 9. What is the problem? Find the directional derivative of pi x square yz plus 4xz square at the point 1 minus to 1 in the direction of the vector 2i bar minus j bar minus 2k bar. Same procedure. Problem number 8 ఏ విధంగా చేసామో 9 కూడా అదే ప్రొసీజర్లో వస్తుంది. గివెన్ దట్ ద స్కేలార్ పాయింట్ ఫంక్షన్ పై తీసుకుంటాము, దాన్ని ఫస్ట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ పై పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తాము, తర్వాత విత్ రెస్పెక్ట్ వై పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తాము, విత్ రెస్పెక్ట్ జెడ్ పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తాం. విత్ రెస్పెక్ట్ ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే 2xyz వచ్చింది ప్లస్ 4z స్క్వేర్ అంటే 2xyz ప్లస్ 4z స్క్వేర్. విత్ రెస్పెక్ట్ వై పార్షియల్ డిఫరెన్షియేషన్ ఎక్స్ స్క్వేర్ జెడ్, విత్ రెస్పెక్ట్ జెడ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ 4xz. డెల్ పై ఈజ్ కూడా ఐ బార్ ఇంటూ డో పై బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో పై బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో పై డో జెడ్. ఐ బార్ ఇంటూ డో పై బై డో ఎక్స్ ఇంటూ 2xyz ప్లస్ 4z స్క్వేర్ ప్లస్ జే బార్ ఇంటూ డో పై బై డో అంటే ఎక్స్ స్క్వేర్ జెడ్ ప్లస్ k bar into dou pi by dou z x square y plus 8xz. Del pi at 1 minus 2 1 క్యాల్కులేట్ చేయాలి. అంటే x ప్లస్లో 1 y ప్లస్లో -2 z ప్లస్లో 1 రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేస్తే ఏమవుతుంది 2 వాట్ ఈజ్ దిస్ ఈజ్ డెల్ పై. ఈ డెల్ పై మొత్తం ఎంటైర్ డెల్ పై ఎట్ 1 minus 2 1 x ప్లస్లో 1 z ప్లస్లో y ప్లస్లో -2 z ప్లస్లో 1 రీప్లేస్ చేస్తాం. అంటే x ప్లస్లో 1 రీప్లేస్ చేస్తే 2 into 1 y ప్లస్లో -2 2 into -2 -4 z ప్లస్లో 1 రీప్లేస్ 1 స్క్వేర్ అంటే 1 4 into 1 4 -4 ప్లస్ 4 ఐ బార్ ప్లస్ జే బార్ ఇంటూ ఎక్స్ ప్లస్లో 1 స్క్వేర్ z అంటే 1 జే బార్ ప్లస్ ఎక్స్ ప్లస్లో 1 -2 8 into 1 అంటే 8 -2 ప్లస్ 8 6k బార్ అంటే 0 ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ 6k బార్. అంటే ఫస్ట్ యూనిట్ నార్మల్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్, యూనిట్ నార్మల్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్. మనకి డైరెక్షన్ వెక్టర్ ఇచ్చాడు, ఈ డైరెక్షన్ వెక్టర్ యూనిట్ నార్మల్ వెక్టర్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 2i బార్ మైనస్ జే బార్ మైనస్ 2k బార్ బై మాడ్ 2i బార్ మైనస్ జే బార్ మైనస్ 2k బార్. అంటే 2i బార్ మైనస్ జే బార్ మైనస్ 2k బార్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఐ బార్ కాంపోనెంట్ హోల్ స్క్వేర్ ప్లస్ జే బార్ కాంపోనెంట్ హోల్ స్క్వేర్ ప్లస్ k బార్ కాంపోనెంట్ హోల్ స్క్వేర్. అంటే 2i బార్ మైనస్ జే బార్ మైనస్ 2k బార్ రూట్ 4 ప్లస్ 1 అంటే 5 ప్లస్ 4 అంటే 9 రూట్ 9 ఈజ్ ఈక్వల్ టు 3. So directional derivative is equal to, what is the directional derivative formula? Directional derivative of pi is equal to e bar dot del pi. What is e bar? 2i bar minus j bar minus 2k bar by 3 dot 0i bar plus j bar plus 6k bar. 2 into 0 అంటే 0, -1 into 1 అంటే -1, -2 into 6 అంటే -12, -1 -12 -13 by 3. Next problem number 10. What is the problem number 10? Find the directional derivative of pi 5x square y minus 5y square z plus 2.5 z square x at the point 1 1 1 in the direction of the line x minus 1 by 2 plus y minus z by minus 2 is equal to z. And given that the scalar point function pi 5x square y minus 5y square z plus 2.5 z square x. So first యూనిట్ నార్మల్ వెక్టార్ అనేది ఈ డైరెక్షన్లో కావాలంటే దీనికి యూనిట్ నార్మల్ వెక్టార్ని తర్వాత క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ డెల్ పై క్యాలిక్యులేట్ చేద్దాం. డెల్ పై కావాలంటే డో పై బై డో ఎక్స్ కావాలి. దీన్ని విత్ రెస్పెక్ట్ ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి. విత్ రెస్పెక్ట్ ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2x 5 into 2x into y. ఇక్కడ ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి దీని డిఫరెన్షియేషన్ 0 ప్లస్ ఇక్కడ ఎక్స్ టర్మ్ 1 ఎక్స్ డిఫరెన్షియేషన్ 1 అంటే 2.5 z స్క్వేర్. ఫైనల్లీ 5 2 10xy ప్లస్ 2.5 z స్క్వేర్. డో పై బై డో విత్ రెస్పెక్ట్ వై పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే వైకి డిఫరెన్షియేషన్ 1 5x స్క్వేర్ యాస్టేజ్ ఉంటుంది మైనస్ వై స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2y 5 into 2y into z ప్లస్ ఇక్కడ వై టర్మ్ లేదు కాబట్టి దీని డిఫరెన్షియేషన్ 0 అంటే 5x స్క్వేర్ మైనస్ 10y z. అండ్ డో పై బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ అసలు జెడ్ టర్మ్ లేదు కాబట్టి దీని డిఫరెన్షియేషన్ 0 అంటే జెడ్ డిఫరెన్షియేషన్ 1 అంటే 5y స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2z జెడ్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2z into x is equal minus 5y square plus 5zx. Del pi is equal to, what is the del pi? I bar dou pi by dou x plus j bar dou pi by dou y plus k bar dou pi by dou z. And I bar into what is dou pi by dou x? 10xy plus 2.5 z square plus j bar what into dou pi by dou y. What is dou pi by dou y? 5x square minus 10yz plus k bar. What is k
k bar into dou pi by dou z. What is dou pi by dou z? Minus 5y square plus 5zx. అదే రాస్తున్నాడు, 5y square plus 5zx. ఓకే, క్లియర్. సో డెల్ పై ఎట్ 111 అంటే పాయింట్ వద్ద కావాలి మనకి. సో ఈ డెల్ పై ప్లేస్లో ఇదంతా డెల్ పైలో పాయింట్ని 111 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఎక్స్ ప్లస్లో 1, వై ప్లస్లో 1, జెడ్ ప్లస్లో 1 రీప్లేస్ చేయాలి. ఎక్స్ ప్లస్లో 1 రీప్లేస్ చేస్తే వై ప్లస్లో 1 ఇంటూ 1 1 10 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 2.5 ఇంటూ ఐ బార్. 1 రీప్లేస్ చేస్తే 5 ఇంటూ 1 అంటే 5 మైనస్ 10 అంటే మైనస్ 5 జే బార్. 5 మైనస్ 10 అంటే మైనస్ 5 జే బార్. అండ్ మైనస్ 5 ప్లస్ 5 0 కే బార్. డైరెక్షన్ ఆఫ్ ది లైన్, డైరెక్షన్ ఆఫ్ ది గివెన్ లైన్ ఈజ్ ఏమొస్తుందంటే x1 by 2 ఈజ్ ఈక్వల్ టు y మైనస్ 3 by మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు z మైనస్ 0 by 1. ఇది డైరెక్షన్ తీసుకోండి. 2i బార్ మైనస్ 2j బార్ ప్లస్ k బార్. ఈ డెనామినేటర్ కోఎఫిషియెంట్ని డైరెక్షన్ వెక్టర్ కింద మనం తీసుకోవడం జరుగుతుంది. 2i బార్ మైనస్, యాక్చువల్లీ ఇది లైన్ ఈక్వేషను. లైన్ ఈక్వేషన్ జనరల్ ఫార్ములా ఏంటంటే x1 y1 z1 అండ్ x2 y2 z2 2 పాయింట్స్ కూడా పాస్ అవుతుంది స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. x మైనస్ x1 బై x2 మైనస్ x1 ఈక్వల్ టు y మైనస్ y1 బై y2 మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు z2 మైనస్ z1 బై z2 మైనస్ z1. ఇక్కడ అంటే x1 y1 పాయింట్స్, x2 y2 పాయింట్స్ మనం ఏవైనా సరే మనకి తెలియవు ఇక్కడ. వాట్ ఈజ్ x1 y1 అండ్ యాక్చువల్లీ x1 ఇవి x1 y1 z1 అంటే 1 3 0 యాక్చువల్లీ. బట్ x2 y2 పాయింట్స్ మనకు తెలియవు కాబట్టి ఆ 2 పాయింట్స్ తోటి x1 y1 x2 y2తో పోటీ ఫామ్ అయ్యేటువంటి డైరెక్షన్ వెక్టర్ ఎలా వస్తుందంటే x2 మైనస్ x1 i బార్ ప్లస్ y2 మైనస్ y1 j బార్ ప్లస్ z2 మైనస్ z1 k బార్. ఇవి x2 మైనస్ x1 వాల్యూ, ఇది y2 మైనస్ y1 వాల్యూ, z2 మైనస్ z1 వాల్యూ. అంటే 2i బార్ మైనస్ 2j బార్ ప్లస్ k బార్. దెన్ ద యూనిట్ నార్మల్ వెక్టర్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వెక్టర్ బై మోడ్ దిస్ వెక్టర్. అంటే 2i బార్ మైనస్ 2j బార్ ప్లస్ k బార్ బై మోడ్ ఆఫ్ అంటే ఐ బార్ కాంపోనెంట్ ప్లస్ జే బార్ ఐ బార్ కాంపోనెంట్ హోల్ స్క్వేర్ ప్లస్ జే బార్ కాంపోనెంట్ హోల్ స్క్వేర్ ప్లస్ కే బార్ కాంపోనెంట్ హోల్ స్క్వేర్. అంటే 2 స్క్వేర్ అంటే 4, 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 అంటే √9 అంటే 3. 2i బార్ మైనస్ 2j బార్ ప్లస్ k బార్ బై 3. డైరెక్షనల్ డెరివేటివ్ ఈ బార్, డైరెక్షనల్ డెరివేటివ్ ఈజ్ ఈక్వల్ టు ఈ బార్ డాట్ డెల్ పై. వాట్ ఈజ్ ఈ బార్? 2i బార్ మైనస్ 2j బార్ ప్లస్ k బార్ బై 3 డాట్ 12.5 i బార్ మైనస్ 5j బార్ ప్లస్ 0 k బార్. i బార్ డాట్ i బార్ అంటే 1, j బార్ డాట్ j బార్ అంటే 1, k బార్ డాట్ k బార్ అంటే 1. i బార్ డాట్ i బార్ 1 2 ఇంటూ 12.5 అంటే 25 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 5 are 10, 0 ఇంటూ 1 అంటే 0, 25 ప్లస్ 10 అంటే 35 by 3. This is problem number 10.